పెద్దలు చెప్తారు. నువ్వు అధర్మంగా సంపాదించింది. అది. హింసతోటవుతే, ఏదవుతే. అధర్మంగా సంపాదించింది. పంచభక్ష పరమాణాలైన ఈ శరీరంలోకెళ్ళాక ఈ విషతుల్యమైపోతాయి. అలాంటి డబ్బుతో తినే తిండి నీకు నష్టాన్నే కలిగిస్తుంది. తిన్నప్పుడు పంచభక్ష పరమాణాలే. లోపలికెళ్ళాక విషతుల్యమైపోతాయి. నువ్వు ధర్మంగా సంపాదించింది మజ్జిగ మెతికలేనా పర్వాలా. అమృత తుల్యమైతాయి శరీరంలోకెళ్ళాక. ఎంతో మేలు చేస్తాయి నీ శరీరానికి. పెద్దలు చెప్తారు. ఆలోచించండి. ఎంత ప్రమాదమో. అంచేత ఆ రకమైన ప్రవర్తన మనకు ఉండకూడదు అంటే ముందు మూర్ఖత్వాన్ని తొలగించుకోవాలి. నువ్వు మూర్ఖత్వంలో ఉంటే నీ ప్రవర్తన అలాగే ఉంటుంది. మూర్ఖత్వంలో ఉండకూడదు అంటే తమో గుణంలోంచి బయటపడాలి. తమో గుణం నుంచి బయటపడాలి అంటే తీవ్రమైన ధ్యాన సాధన కొన్ని నెలల పాటు చేయాలి. ఎప్పుడైతే నువ్వు తీవ్రమైన ధ్యాన సాధన కొన్ని నెలల పాటు చేస్తావో నీ శక్తి విపరీతంగా పెరుగుతుంది. నీ శక్తి ఎప్పుడైతే పెరిగిందో మనసు శుద్ధి అవుతుంది. మనసు ఎప్పుడైతే శుద్ధి అయిందో నీ గుణం మారుతుంది. నీ గుణం ఎప్పుడైతే మారిందో నువ్వు మూర్ఖత్వంలోంచి మూఢత్వంలోకి వస్తావు. మెల్లిమెల్లిగా ఆ సాధన కొనసాగిస్తే మూఢత్వంలోంచి వివేకత్వంలోకి వస్తావు. అప్పుడు నువ్వు ఇలాంటి పనులు చెయ్యవు. విదురుడు చెప్పినటువంటి మూర్ఖుల యొక్క ప్రవర్తన నీకుండదు. వివేకవంతుల ప్రవర్తనే నీకుంటుంది. చేత